ఇవాళ మనం రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఐడెంటిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు ప్రియాంబుల్ ని. వి ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఏదైతే మనము సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్ లాగా తీసుకున్నాం. అలాగే జస్టిస్, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, అది సొసైటీలో గానీ, ఉద్యోగాల విషయంలో గానీ, వ్యాపారాలు చేసుకునే హక్కు గానీ అన్ని హక్కులు కల్పించాలి. ఇందులో ముఖ్యంగా మన ఫండమెంటల్ రైట్స్ అయినా, ఫండమెంటల్ డ్యూటీస్ అయినా కూడా మనకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనకు హైకోర్టులో, మన కోర్ట్స్ లో కూడా రిట్స్ రూపంలో మనకు ఫండమెంటల్ రైట్స్ ఇవ్వడం జరిగింది. అంటే హేబియస్ కార్పస్ కావచ్చు, మ్యాండమస్ కావచ్చు, క్యో వారెంటో, ప్రొహిబిషన్, సెర్చ్యూరీ, ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తికి, ఒక పౌరుడికి తన హక్కుని కాపాడుకునే దిశగా ఒక గవర్నమెంట్ వ్యవస్థలో గానీ ఎక్కడైనా అవకతవకలు జరిగినా, సరైన న్యాయం జరగకపోతే రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా వాళ్ళు న్యాయం చేసుకునేలాగా. అలాగే కొన్ని చోట్ల మనకు చూస్తుంటాం, ఆహార పదార్థాల్లో కూడా ఏదైనా అవకతవకలు జరిగినా కన్సూమర్ ఫారంలోనూ కానీ ఎక్కడో వేసుకొని ₹1, ₹2 విషయంలో కూడా వాళ్ళు కేసు వేసుకొని లక్షలు తీసుకున్న జడ్జిమెంట్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ₹2 కాదు మనం చూడాల్సింది, మనోభావాల్ని దెబ్బతీయకుండా స్వేచ్ఛగా బతకడం అనేది మన రాజ్యాంగం మనకి ఇచ్చింది. క్యాస్ట్, కులం, మతం ఏది చూడకుండా, రంగు, రుచి ఏది, ప్రతి ఒక్కళ్ళని సమానంగా చూడాలి, సమాన భావంతో చూడాలి. అయితే ఇందాక పెద్దలు మాట్లాడుతున్నట్టు కోర్టులో ఎన్నో లక్షల కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, అది వాస్తవమే. కానీ పెద్దలు జస్టిస్ ఎన్వి రమణ గారు, మన తెలుగువారు ఒక మాట అన్నారు, కోర్టు అనేది మనం ఎప్పుడు లాస్ట్ ఆప్షన్ గా పెట్టుకోవాలని. అంటే ఒక సమస్య ఇంట్లోనే సెటిల్ అయిపోతే అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళదు, జిల్లా కోర్టు వరకు వెళ్ళదు, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళదు. ఇక్కడ మెడికల్ టర్మినాలజీలో ఒక మాట అంటారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే రోగం రాకుండా చూసుకోవడమే మనకు కర్తవ్యంగా ఉండాలి. అలాగే ఏదైనా ఇష్యూస్ కానీ ఏది రాకుండా చూసుకోవడమే మంచిది. సో కేసులు చాలా చోట్ల ఫాస్ట్ ట్రాక్ కేసులు అవి జరిగినాయి. కానీ పెండింగ్ లో ఇన్ని కేసులు ఉండకుండా ఉండాలంటే ముందు ప్రతి ఒక్కరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగా చేయాలి. అది గవర్నమెంట్ ఆఫీసర్స్ లో గానీ, సిటిజన్స్ గా మనం చేసే ఉద్యోగాలు గానీ, వ్యాపారంలో గానీ ఏదైనా సరే. అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫండమెంటల్ డ్యూటీస్ గురించి. వాస్తవానికి మన పేరెంట్స్ అయినా, పెద్దలైన ఎవరైనా ఆర్మీలో గానీ, నేవీలో గానీ వెళ్ళడానికి అంతగా ప్రోత్సహించరు. అలాగే సొసైటీ కోసం ఏదైనా చేయాలి అన్న భావనలు గానీ, స్కూల్ నుంచి గానీ, ఇప్పుడున్న ఈ వ్యాపార ఎడ్యుకేషన్ లో కూడా లేదు. ఆ దేశభక్తి అనేది పబ్లిక్ లో, సిటిజన్స్ లో ఇన్కల్ట్ చేసి సమాజానికి ఏదైనా మనం ఇవ్వాలి. అది పేబ్యాక్ అనవచ్చు, లేకపోతే మన బాధ్యత అనుకోవచ్చు. మనం చదువుకున్న నెలకి మనం ఏదైనా ఇవ్వాలి అన్న స్ఫూర్తిని నింపి ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ఉన్నత స్థాయిగా మనం చూడొచ్చని భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు. థ్యాంక్ యూ.